హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్రతి వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేశాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ హైప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా లలిత. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబర్స్ చేస్తున్న మిస్టేక్స్ గురించి చెప్తానండి. నాట్ ఓన్లీ యూట్యూబర్స్, కొత్త వాళ్ళే కాదు పాత వాళ్ళే కాదు, అందరూ కలిపి కొంతమంది సబ్స్క్రైబర్స్ రావట్లేదని, కొంతమంది వ్యూస్ రావట్లేదని, ఇలా వీడియో ప్రమోట్ అవ్వట్లేదని చాలామంది యూట్యూబర్స్ తెలిసి తెలియక చాలా మిస్టేక్స్ చేస్తున్నారన్నమాట. చాలా తప్పులు చేస్తున్నారు. వాటి వల్ల వాళ్ళ ఛానల్కి రీయూజ్డ్ అనే మార్క్ పడిపోతుంది. 3 months దాకా ఆ ఛానల్ అసలు లిస్ట్లో ఉండలేదు అన్నమాట. అలాంటి మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వాటిలో మెయిన్గా 8 మిస్టేక్స్ అయితే బాగా చేస్తున్నారండి. అవి ఏంటనేది చెప్తాను. ఇప్పుడు నేను వేరే ఛానల్స్ అవి చూడటం ద్వారా నాకు తెలిసిందన్నమాట. అవి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఆ ఛానల్ ద్వారా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషను, వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారనేది నేను తెలుసుకున్నాను అనమాట. నాకు కూడా అర్థమైంది యూట్యూబ్ గురించి ఏంటనేది. ఇవన్నీ కూడా నేను కలిపి చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. చూడాలి అనుకున్న వాళ్ళు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే నేను చెప్పే చిన్న పాయింట్లన్నీ మిస్ అయిపోతారన్నమాట. అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. కొంచెం లెంతీ వీడియోగా ఉంటుంది ఇది. మొత్తం వివరాలన్నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా చూడండి వీడియో. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్లో చాలామంది యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాయి, ఏయో లక్షలు వచ్చేస్తాయి అనేసి ఉద్దేశంతో స్టార్ట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు అనమాట. సో ఆ మైండ్ సెట్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ వ్యూస్ రావు. వ్యూస్ రానప్పుడు ఏమవుతుందంటే, వ్యూస్ రాకపోతే ఏం చేయాలి, ఈజీగా ఉండే దారులు వెతుక్కోవటం అన్నమాట. ఇది ఈ మధ్యన చాలా ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయిందండి. దానివల్ల ఎలాంటి మిస్టేక్స్ అవుతున్నాయి, ఇవి చిన్నవే, చిన్నవైనా చిన్న మిస్టేక్సే అది బోల్డెడ్ అంత మిస్టేక్ అవుతుందన్నమాట. ఛానల్కి 80% యూట్యూబర్స్ కామన్గా చేస్తున్న మిస్టేక్స్ మాట ఇవన్నీ. మెయిన్గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారన్నమాట ఇలాగా. వీటిలో ఈ 8 కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో ఫస్ట్ థింగ్ వచ్చేసి సబ్ అంటే మీ ఛానల్ని మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యాక్చువల్గా ఏంటంటే, ఇది యూట్యూబ్ రూల్ ప్రకారం కూడా కరెక్ట్ కాదండి. యూట్యూబే మెన్షన్ చేస్తుంది మనకి సబ్ లాగా మనం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోకూడదు అనేసి. మేము ఇలా తెచ్చుకుంటున్నాం సబ్స్క్రైబర్స్ అని యూట్యూబ్కి ఎలా తెలుస్తుందని మీకు అనిపించవచ్చు. మన ఛానల్ జాతకం ఏంటనేది మొత్తం అంతా యూట్యూబ్కి తెలుసు. కొన్ని రూల్స్ ఉన్నా కానీ యూట్యూబ్ చూసి చూడనట్టు వదిలేస్తుంది. కొన్ని అది మించిపోయింది అనుకోండి, ఆ మిస్టేక్ తీవ్రత మించిపోయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఛానల్ మీద. సో ఈ సబ్లో కొంతమంది చాలా తెలివితేటలు వాడతారు. డైరెక్ట్గానే మనకి మెసేజ్లు అయి పంపి, నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పేస్తారు. కొంతమంది ఇవన్నీ ఇలా చెప్పకూడదు అనేసి వేరే వీడియోలు అది తెలుసుకుని, కొంతమంది అయితే జాగ్రత్తగానే ఉంటారన్నమాట. మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ చాలే అన్నట్టుగా ఉంటారన్నమాట కొంతమంది. ఇది ఎలాగుంటుందంటే, నేను మీ ఇంటికి వచ్చాను, మీరు మా ఇంటికి రండి అన్నట్టు ఉంటుంది. ఇది ఎలా ఇచ్చినా కానీ యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదనుకుందాం. ఇక్కడ యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షార్ట్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. వ్యూస్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇప్పుడు ఎంతమంది చూసారో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ని. ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు, వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ ఉంటే. మీకు అలా కాకుండా వ్యూస్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు. ఎంగేజ్మెంట్లో తెలుస్తుంది కదా మన ఛానల్లోని, వైటీ స్టూడియోలో మనకు తెలుస్తుంది వ్యూస్ ఎంతమంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు. అలా లేరు అనుకోండి, అప్పుడు సబ్స్క్రైబర్స్ ఎలాగొచ్చారు అనేది యూట్యూబ్ అనేది చూస్తుంది కదా, కంపల్సరీ చూస్తుంది. మొత్తం మన బయోడేటా అంతా యూట్యూబ్ చేతిలో ఉంటుంది అన్నమాట. యూట్యూబ్ అల్గారిథం ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అలాగైనా సరే తెలిసిపోతుంది. సరే, యూట్యూబ్ సైడ్ వదిలేద్దాము. తెలిసినా కూడా ఈ తక్కువ మిస్టేక్స్ కనుక ఏ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. తక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినా ప్రాబ్లం ఉండదు అలాగా. కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది అయితే డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్స్ని కొనుక్కుంటారు కూడా, కొన్ని ఛానల్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ రాంగ్ అండి, రాంగ్ రూట్లో వెళ్తున్నట్టుమాట. ఒకవేళ మనం ఒక ఆడియన్స్ పరంగా చూస్తే, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఫస్ట్ కూడా మీరు అది ఆలోచించుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలన్న ఆలోచన మైండ్లోంచి తీసేయాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం వల్ల ఏమీ వ్యూస్ ఉండదండి. ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయ్యి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ కంటెంట్ వాళ్ళకి బాగా నచ్చి ఆ వీడియో బాగా వెళ్ళి వాళ్ళు అది మనకి పెరిగారు. మనం అడగకుండానే వ్యూస్ వచ్చినాయి, అడగకుండానే సబ్స్క్రైబర్స్ అది పెరిగారు మనకి. అప్పుడేంటి, మనం చెప్పకుండానే వాళ్ళు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. వాళ్ళకి నచ్చి చూశారు మన వీడియోని, అంతే కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మీ ఛానల్ కూడా నచ్చుతుంది వాళ్ళకి. మీరు ఏ వీడియో చేసినా నచ్చుతుంది. మీరు నెక్స్ట్ వీడియో చేసినా చూస్తారు. అంటే మీ చేసే కంటెంట్ వాళ్ళకి నచ్చుతుందని అర్థం అన్నమాట. ఇలాగ అదంతా లేకుండా ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం యూజ్ ఉంటుంది? ఏమీ యూజ్ ఉండదండి. మీకు ఊరికే సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు అని ఒక నెంబర్ ఉండటం కంటే మీకు వ్యూస్ ద్వారా, అదే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ ద్వారా కానీ పెరిగారు అనుకోండి, అది మీ ఛానల్కే మంచి బెనిఫిట్ అవుతుంది అన్నమాట. మన వీడియోస్ ద్వారా వ్యూస్ ద్వారా వీడియో నుంచి వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ నుంచి మనకి వ్యూస్ ఉంటుంది. మన ఛానల్కి చాలా ప్లస్ అవుతుందండి. అది ఒక్కటి గమనించండి. ఈ మధ్యన కొన్ని ఛానల్స్ని చూసాను అనమాట. కొన్ని ఛానల్స్ని చూస్తే వాళ్ళకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళు లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకున్నారంట. మానిటైజేషన్ చేసుకుంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, స్లోగా వచ్చారు. వాళ్ళకి లాంగ్ వీడియోస్కి ఎప్పుడు కూడా స్లోగా వస్తారు సబ్స్క్రైబర్స్. 700, 800 అలాగ ఉన్నారన్నమాట. అలా వీడియోస్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ మనకు తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా మనకి తర్వాత కూడా వాళ్ళ ద్వారా ఉపయోగం ఉంటుంది అన్నమాట. వాళ్ళు ప్రతి వీడియోని చూస్తారు, మనం పెట్టి ప్రతి వీడియోని చూస్తారు, ప్రతి వీడియోకి లైక్ చేస్తారు, తెలియని వాళ్ళకి చెప్తారు సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్. అలాంటి వాళ్ళ ఉపయోగం ఉంటుంది. కానీ ఊరికే మనం డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని వీళ్ళని సబ్స్క్రైబ్ చేయని అలా బతిమాలి కన్నా మనం వీడియోస్ ద్వారా, షార్ట్ వీడియోస్ ద్వారా వ్యూస్ తెచ్చుకొని వ్యూస్ ద్వారా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవటమే చాలా మంచిది అన్నమాట. కొనుక్కోవటం అనేది ఇది నెంబర్ 1 మిస్టేక్. అది కొనుక్కున్న ఎలాంటి వ్యూస్ ఉండదు. ఓన్లీ షార్ట్ల నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ మనకేమీ యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడరు కాబట్టి. లాంగ్ వీడియోస్ చూసి మనకి వ్యూస్ వచ్చి లాంగ్ వీడియోస్ ద్వారా వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మనకు ఉపయోగం ఉంటుంది అన్నమాట. మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది మీ వీడియోస్ ద్వారా రానివ్వండి. వీడియోస్ అంటే షార్ట్ల ద్వారా వచ్చినా మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నమాట. ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారా రానివ్వండి. తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళ ద్వారా మనకి ఫ్యూచర్లో ఉపయోగం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ మిస్టేక్ అన్నమాట. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ని కొనుక్కోవటం చాలా పెద్ద మిస్టేక్. ఇది పక్కన పెడితే రెండో మిస్టేక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సెకండ్ మిస్టేక్ వచ్చేసి యూ ఫర్ యూ. యూ ఫర్ కూడా సేమ్ అలాగే, సబ్ లాగే. మీరు నా వీడియో చూడండి పూర్తిగా, నేను మీ వీడియో చూస్తాను అని మనకి లెటర్లు పెడతారు, మెసేజ్లు పెడతారు. మనం చూసినట్టు కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఈ మధ్యన మన ఛానల్ పైనే మన లోగో కిందే వచ్చేస్తుంది ఎంతమంది చూసారు ఎంతమంది లేదనేసి కూడా. దానివల్ల కూడా ఏమీ యూస్ ఉండదండి. మీరు వాళ్ళ వీడియో చూసారనుకో వాళ్ళు మీ వీడియో చూస్తారు అంతే. బయట వాళ్ళకి ఇది ప్రమోట్ అవ్వాలన్నమాట. వ్యూస్ ఎక్స్చేంజ్, అందులో సబ్స్క్రైబర్స్ ఎక్స్చేంజ్ అయింది. నాకు నోరు తిరగట్లేదు. ఇందులో వ్యూస్ ఎక్స్చేంజ్ అనమాట. నువ్వు నా వీడియో చూడు, నేను నీ వీడియో చూస్తాను. ఇలాంటి వాటి వల్ల యూట్యూబ్కి తెలియదు అనుకుందాం కొంచెంసేపు. దీని సంగతి పక్కన పెడితే ఇలాంటివి కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయంట. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. కొన్ని గ్రూప్స్ అంటే ఒక 1000 మెంబర్స్ అలాగ ఒక గ్రూప్ కింద ఏర్పడి వీళ్ళ వీడియోలు పెట్టినవి వాళ్ళు చూడటం, వాళ్ళు పెట్టినవి వీళ్ళు చూడటం అలాగా. ఇలాంటివి ఎక్కువగా ఫేస్బుక్లో అలాంటివి ఉంటాయి. కొంతమంది అయితే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళే గొడవ పడుతూ ఉంటారు. ఎవరన్నా చూడలేదు అనుకో, వాళ్ళ వీడియో చూసారనుకో, వీళ్ళ వీడియో చూడలేదు అనుకో, మళ్ళీ వీళ్ళే గొడవ పడతారు. నీ వీడియో నేను చూసాను, నా వీడియో నువ్వెందుకు చూడలేదు అని గొడవ పడుతూ ఉంటారు అన్నమాట. ఎవరికి వాళ్ళే ఏంటంటే నేనే చూస్తున్నాను, వేరే వాళ్ళు నా వీడియో చూడట్లేదు అనే భ్రమలో ఉంటారన్నమాట. జనరల్గా ఇప్పుడు ఇలాంటి బేరాలు అన్నీ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ వీడియోలు చూడాలంటే మనకు కుదరదు. ఇప్పుడు మన ఛానల్ మనం రన్ చేసుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ ఛానల్ చూడాలంటే మనకి ఎలా కుదురుతుంది? అయినా ఒక ఛానల్ రన్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ టైం ఉంటుంది? నిజంగా మనకి వాళ్ళ వీడియోలు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చూస్తాము, ఎవరు చెప్పక్కర్లేదు. మనమే చూస్తాం మన ఇంట్రెస్ట్ని బట్టి. అలా కాకుండా వాళ్ళు పెట్టినప్పుడు మనం చూడాలంటే అది కుదరని పని కదా, ఎక్కడవుతుందండి, అవ్వదు కదా. అలాగా ప్రతి వీడియో చూడాలంటే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది అన్నమాట. అయినా అంత బాధ్యతగా కూడా ఎవరు చూడరు.
బాధ్యతగా చూడనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు చూస్తారని వాళ్ళ వీడియోస్ మీరు చూస్తారు, మీ వీడియోస్ వాళ్ళు చూసి ఇక్కడికి వచ్చినప్పుడు చూడకపోతే మీరు ఒక 10 నిమిషాలు వీడియో పెట్టారనుకోండి, ఆ 10 నిమిషాల్లో వాళ్ళు 30 సెకండ్స్ 40 సెకండ్స్ చూసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ 30 సెకండ్స్దే కలుతుంది. మీరు వాళ్ళు 15 మినిట్స్ వీడియో పెట్టి పూర్తిగా చూస్తే 15 మినిట్స్ వాళ్ళకి కలుగుతాయి అన్నమాట. ఒక వీడియో అనేది ఎవరైనా సరే 30 సెకండ్స్ ప్లస్ చూసారనుకోండి వ్యూ కలుస్తుంది, కానీ ఆ గ్రోత్ తగ్గిపోతుంది. అలా చేయటం వల్ల మన ఛానల్కి మనమే మిస్టేక్ చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట. గ్రో అనేది తగ్గిపోతుంది. అలా పూర్తిగా చూస్తేనే మన ఛానల్ గ్రోత్ అనేది చూస్తాం అన్నమాట. నేను ఇది వరకు అలాగే చేసేదాన్ని, వాటిలో షేర్ చేసి వీటిలో షేర్ చేసి ఇలా చేసేదాన్ని. నా 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 ఫోన్లో చూడటం, మా ఇంట్లో ఉన్న ఫోన్లో చూడటం, నేను అవన్నీ మానేసాకనే ఇందులో గ్రోత్ అనేది చూసాను అన్నమాట. నా ఛానల్లో నా వీడియోస్కి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. అలాగే అసలు ఒకరోజు 2 రోజులతో అయిపోయేది కాదు కదండి. ఎన్ని సంవత్సరాలు చూస్తాం అలాగా మన వీడియోస్ వాళ్ళు చూసి వాళ్ళ వీడియోలు మనం చూసి. అలా కాకుండా పబ్లిక్ని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలన్నమాట. మన ఛానల్కి ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా వ్యూస్ వస్తేనే మనకి మంచి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. మంచి గ్రోత్ అనేది కూడా చూస్తాం బాగానే. అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు వ్యూస్ కొనుక్కున్న సబ్స్క్రైబర్స్ కొనుక్కున్న వేస్ట్ అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు అంటున్నారు, మేము వాచ్ అవర్స్ కొనుక్కున్నాము, వాచ్ అవర్స్ కొనుక్కున్నాక మా ఛానల్లో రీచ్ తగ్గిపోయింది అని చెప్తున్నారు. రీచ్ తగ్గిపోవడం అలాగ ఉంచండి, మానిటైజేషన్ కూడా అవ్వదు. వాళ్ళు మానిటైజేషన్కి అప్లై చేసినా మానిటైజేషన్ కూడా అవ్వలేదంట. ఒకవేళ మానిటైజేషన్ ఒకవేళ లక్కీగా అయిందనుకోండి, కొన్నిసార్లు ఏదో లక్కీగా అవుతుంది అయిందనుకో, తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి ఛానల్కి డిసెప్టివ్ యాక్టివిటీ అని వస్తుందన్నమాట. క్లియర్గా తెలిసిపోతుందండి వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది. అనలిటిక్స్లో వైటీ స్టూడియోలో మనకే క్లియర్గా తెలుస్తుందంటే యూట్యూబ్కి ఇంకా బాగా తెలుస్తుంది కదా. సో అలా తెచ్చుకున్న ఎప్పటికైనా అలాంటి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చారంటే ఎప్పటికైనా ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది అన్నమాట. అవర్స్ కొనుక్కున్నా ఏం చేసినా కానీ ప్రాబ్లమే అవుతుంది. జెన్యూన్గా రావాలండి, ఒరిజినల్గా రావాలి. మన వీడియోస్ చూసి వాళ్ళకి నచ్చి మన వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి నచ్చుతుంది, అట్రాక్ట్ అవుతారు మన వీడియోస్కి. అలాంటి అట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతారు మనకి, మనం కొనుక్కోక్కర్లేదు, జెన్యూన్గా పెరుగుద్ది. అలాగే మన ఛానల్లో మానిటైజేషన్ కూడా తొందరగా అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా వ్యూస్ వచ్చే ఛానల్సే రీచ్ అవుతాయి. ఫస్ట్ మీ మైండ్లోంచి తీసేవలసిన విషయం ఏంటంటే, మీరు ఈరోజు ఛానల్ పెట్టారనుకోండి, యూట్యూబ్ ఛానల్ ఇవాళ పెట్టారు, రేపు వీడియో అప్లై చేశారు, ఎలాంటి వ్యూస్ వచ్చేసినాయి, అవతలంటే మీకు మానిటైజేషన్ అయిపోవాలి, తర్వాత మీరు మనీ ఎర్న్ చేసేయాలని ఆలోచన తీసేయాలి వెంటనే. ఆ ఆలోచనే బుర్రలోకి రానియకూడదు. చాలామంది ఎంత ఫాస్ట్గా అయిపోవాలనుకుంటున్నారు అన్నమాట. యూట్యూబ్ ఛానల్ని అంత ఈజీగా తీసుకోకండి అమ్మ ఎవరు కూడా. యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావటం అనేది కూడా అంత ఈజీ అసలు కాదు, ఎంతో కష్టపడాలి. అంత ఈజీగా రెవెన్యూ వస్తుందని అయితే అసలు ఆశపడద్దు. అలా అనుకునే వాళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్లోకి అసలు రావద్దు. ఇప్పుడు ఎంత కష్టపడతారో ముందు మీ ఛానల్ సక్సెస్ అయింది అనుకోండి, మీరే ఎంజాయ్ చేస్తారన్నమాట ఆ సక్సెస్ని. అంతేగాని జెన్యూన్గా తెచ్చుకునేలా చూడండి, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ని కానీ. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే, మూడో మిస్టేక్ ఏం చేస్తున్నారో అది కూడా చెప్తాను. ఇప్పుడు వీడియో రిలేటెడ్ వీడియో హ్యాష్ట్యాగ్లు ఇవ్వటం అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక కుకింగ్ వీడియో ఏదన్నా పెట్టారనుకోండి, ఆ కుకింగ్ వీడియో ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అని ఉంది, ఎగ్ అని పెట్టి హ్యాష్ట్యాగ్ ఇచ్చి, ఫ్రై పెట్టి హ్యాష్ట్యాగ్ ఇచ్చి, రైస్ అని పెట్టి హ్యాష్ట్యాగ్, 3 హ్యాష్ట్యాగ్లు అవుతున్నాయి అన్నమాట. అలా హ్యాష్ట్యాగ్లు కూడా ఎక్కువ పెట్టకూడదు అన్నమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మొత్తం ఫుల్ ఫామ్ ఉండాలి, టమాటా రైస్ మొత్తం ఉండాలి, టమాటా ఒకటి పెట్టి రైస్ ఒకటి పెట్టి, అలాగా హ్యాష్ట్యాగ్లు ఎక్కువ ఇవ్వకూడదు దేనికైనా సరే. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి అయితే అసలు హ్యాష్ట్యాగ్ ఇవ్వకూడదు. షార్ట్ వీడియోస్కి రిలేటెడ్ వీడియో లింక్ పెడతాం కదా, దానికి కూడా హ్యాష్ట్యాగ్ ఇస్తారు. మొత్తం ఫుల్ నేమ్ పెట్టేసి తర్వాత ఇచ్చుకోవాలి హ్యాష్ట్యాగ్ అనేది. ఆ హ్యాష్ట్యాగ్ల వల్ల కూడా మిస్టేక్ అవుతుందన్నమాట. అవన్నీ రిమూవ్ చేసేయాలి. యూట్యూబ్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది మనకి. మీరు టూ మచ్గా ఎక్కువ హ్యాష్ట్యాగ్లు పెడితే, చాలామందిని చూస్తున్నాను ఎక్కువగా హ్యాష్ట్యాగ్లు, ఫస్ట్ తెలియకుండా నేను కూడా నా వీడియోస్లో కూడా పెట్టాను హ్యాష్ట్యాగ్లు, తెలుసుకునే హ్యాష్ట్యాగ్లు అన్నీ రిమూవ్ చేసేసాను. చాలామంది కూడా అలాగే చేస్తున్నారు, హ్యాష్ట్యాగ్లు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు, ఎన్నెన్ని ఇచ్చేస్తున్నారు. ఇది వరకు అయితే ఆ రూల్స్ లేదు, కానీ ఈ మధ్యన మొత్తం అన్ని రూల్స్ వచ్చినాయి, ఇది కూడా వచ్చింది. హ్యాష్ట్యాగ్లు మనకి లిమిటెడ్గా ఇచ్చుకోవాలన్నమాట. ఒక ఫుల్ ఫామ్ మనం ఏం చేస్తున్నామో అది ఫుల్ నేమ్ ఇచ్చేయాలి. ఫస్ట్ ఇచ్చేసాక అది ఒక హ్యాష్ట్యాగ్ కింద ఇచ్చుకోవాలి. 3 వర్డ్స్ కింద చేసి 3 హ్యాష్ట్యాగ్లు ఇస్తే అది కుదరదు. అలాగా మీరు ఓన్లీ కొన్ని లిమిటెడ్గా కొన్ని
మీ కొన్నే పెట్టుకోవాలన్నమాట హ్యాష్ ట్యాగ్లు. అలాగైతేనే మీ వీడియో సెర్చ్లోకి వస్తుంది, లేకపోతే రాదు. యూట్యూబే చెప్తుంది గైడ్లైన్స్లో, మీరు వీడియోకి వచ్చి 66 కంటే ఎక్కువ హ్యాష్ ట్యాగులు పెడితే వీడియోనే రిమూవ్ చేస్తామని చెప్తుంది అన్నమాట. అంటే మిమ్మల్ని 6 వరకు పెట్టుకోమని కాదు ఇక్కడ. హ్యాష్ ట్యాగ్ అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే 3 అన్న ఇచ్చుకోవాలి హ్యాష్ ట్యాగ్స్, లేకపోతే 5 అన్న ఇచ్చుకోవాలన్నమాట. అంతే, అంతకు మించి ఒకటి కూడా ఎక్స్ట్రా ఇవ్వకూడదు. 3 నుంచి 5 అంతకు మించి ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినా కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే రిలేటెడ్గా ఉండాలన్నమాట. మళ్ళీ రిలేటెడ్ వీడియో అయితేనే హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడైనా సరే వీడియో రిలేటెడ్గా ఉండాలి. ఆ వీడియోలో మీరు ఏం చూపిస్తున్నారు, ఏం చెప్తున్నారు దానికి రిలేటెడ్గానే ఉండాలి. మీరు వీడియో బయట పెట్టి షార్ట్ వీడియో బయట పెట్టి దానికి రిలేటెడ్గా ఇస్తే అసలు ఒప్పుకోదు యూట్యూబ్ అనేది. నేను కొంతమంది ఛానల్స్ చూస్తూ ఉంటాను అన్నమాట. కొన్ని ఛానల్స్లో హ్యాష్ ట్యాగ్లు ఇచ్చేసి హ్యాష్ రన్నింగ్, హ్యాష్ ట్యాగ్లు ఇచ్చేసి హ్యాష్ వర్కింగ్ అని ఇస్తున్నారు. అంటే ఏంటో కూడా అర్థం అవట్లేదు అన్నమాట. అంటే ఏంటి అసలు హ్యాష్ వైటీ షార్ట్స్ అని కూడా ఇస్తారన్నమాట. మీరు అలా పెట్టినట్టు మాత్రం అదే ఊరికే వైరల్ అయిపోవు, ట్రెండింగ్ అయిపోదు. ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది వేస్ట్ అసలు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఊరికే హ్యాష్ ట్యాగ్ నెంబర్ పెరగటం తప్ప. ఈ రోజు నుంచి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా డిఫరెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట. హ్యాష్ ట్యాగ్ లేకుండా వీడియోని పెట్టడం కంపల్సరీ మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ముందుకి ఇప్పటికి మీరు కరెక్ట్గా వీడియోస్ పెడుతుంటే కనుక మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇంకొక మిస్టేక్ ఏంటంటే పాత ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయాలని చూడటం అన్నమాట. అంటే అప్పటికి రూల్స్ అనేది మారిపోతూ ఉంటాయి మనకి. సేమ్ అదే వస్తుంది, అదే రూల్ వస్తుంది అనేది ఉండదు కదా. రూల్స్ అనేది మారుతూ ఉంటాయి. అదే చేస్తే ఎలా కుదురుతుంది? 2021 నుంచి 2020 నుంచి 21, 22 ఇప్పుడు ఎన్ని రకాలు మారి ఉంటాయో అలాగే చెయ్యాలని సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాంటిది కూడా మిస్టేక్లోకి వస్తుందండి. అది కూడా చూస్తుంది యూట్యూబ్ అనేది. ఒకటి గమనిస్తే ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ ఉంటాయి కదా, వాటికి అంటే పాత ఛానల్స్ 2021 నుంచి మనకి ఛానల్స్ అనేవి పెరిగిపోయినాయి. అప్పటి నుంచి కూడా అప్పటి ఛానల్స్ కంటే కూడా ఇప్పుడు నుంచి పెట్టి ఛానల్స్కి చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు అంత రూల్స్ లేవు, అవి తొందరగా మానిటైజేషన్ అయిపోయి ఎన్ని రూల్స్ అవి లేవు అన్నమాట. ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. అందుకే అప్పుడు పాత ఛానల్స్ని అసలు ఎప్పుడు కూడా ఫాలో చేయకూడదండి. వాళ్ళు ఏదో చేసారు, వాళ్ళకి అయింది కదా, వాళ్ళు బాగానే రన్ అవుతుంది కదా, వాళ్ళ రూట్లో నేను వెళ్తానంటే నీ ఛానల్ రిమార్క్ వస్తుంది. అది ఎవరైనా సెర్చ్ చేస్తారు అసలు హ్యాష్ వైరల్ అని, అది ట్రెండింగ్ అని ఎవరన్నా సెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? అసలు చాలామంది అదే అనుకుంటారు, వాళ్ళు ఎవరో ఏదో పెడుతున్నారు అదే నేను పెట్టాలని. ఎన్నిసార్లు అన్నా ఇంకా వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దు. మీదేదో మీరు, మీ కంటెంట్ ఏదో మీది, మీ వీడియోస్ ఏదో మీది, మీ వేలో మీరు వెళ్ళాలి తప్ప ఒకరి వేని మీరు ఫాలో అవ్వకూడదు. ఫాలో అయ్యారో ఇంక ఛానల్లో ఇంక పడుకున్నట్టే. కానీ యూట్యూబ్ రూల్స్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయని అసలు అనుకోవద్దండి. యూట్యూబ్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మనకి. ఎప్పుడు కూడా మనకి మెయిల్స్ రూపంలో మనకు కనపడుతూనే ఉంటుందండి. ఇప్పుడు యూట్యూబ్లో ఒక రూల్ అనేది వచ్చిందంటే ఒక యూట్యూబర్గా ఆ రూల్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఒక యూట్యూబర్గా ఎప్పుడైనా సరే పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా, అది కరెక్టే కదా, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ బాగా వస్తున్నాయి వ్యూస్, అదిని మనం చేస్తే తప్పేంటని పక్కన వాళ్ళ వీడియోతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. ఏ విషయంలో అన్నా సరే వేరే వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, మ్యూజిక్ పెట్టడం కానీ, అలాంటి రకరకాల వీడియోస్కి మ్యూజిక్ పెడతా ఉంటారు. దేవుడు వీడియోస్కి అసలు డివోషనల్ దేవుడు వీడియో అనే దానికి దేవుడు ఇమేజ్ పెడతారు, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెడతారు. అలాంటి ఛానల్స్ కూడా చాలా మానిటైజేషన్ అయ్యి చూసాము అని కూడా చెప్తూ ఉంటారు. అవి పాత ఛానల్స్, వాటికి కూడా మానిటైజేషన్ పోవచ్చు అన్నమాట. చెప్పలేం, మానిటైజేషన్ అయ్యాక కూడా మానిటైజేషన్ పోయిన ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం పాత ఛానల్స్ బట్టి ఇప్పుడున్న ఛానల్స్ని పోల్చుకోవద్దు అన్నమాట. వాళ్ళు ఎవరో పెట్టారు, వీళ్ళు ఎవరో పెట్టారు అనుకోవద్దు. మీకు ఏ టెక్ ఛానల్ నచ్చితే ఆ టెక్ ఛానల్ చూడండి. ఇప్పుడు టెక్ ఛానల్స్లు అన్నీ క్లియర్గా చెప్తున్నారు కదా, నేను ఒకటే చూడమని చెప్పను, ఏది నచ్చితే అది చూడండి. అందులో ఏం చెప్తున్నారు అనేది చూసి దాన్ని బట్టి ఫాలో చేయండి. చాలా మటుకు యూట్యూబ్లో ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ఛానల్సే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మన తెలుగులో అప్డేట్ తెలుసుకుంటూ, ఎప్పుడు అప్డేట్లు అప్పుడు తెలుసుకుంటూ ఆ రూల్స్ ఫాలో అవుతూ వీడియోస్ పెడుతూ వెళ్తే మీరు పాత వీడియోస్ని పక్కన పెట్టండి. ఇప్పుడున్న ఈ సంవత్సరం ఇప్పుడు 2026, ఈ 26లో ఉన్న రూల్స్ని ఫాలో అవుతూ వీడియోలు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది అన్నమాట. పాత వీడియోలను అసలు ఫాలో చేయొద్దు. ఒకళ్ళని
వంచుకోవద్దు. వాళ్ళ వీడియోస్ అయినాయి కదా నా ఎందుకు అవ్వ అనేది అస్సలు అనుకోవద్దు. అన్ని వీడియోస్ చూడాలి టెక్ ఛానల్స్లో. ఎవరు ఇప్పుడు ఏ వీడియోకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో తెలియదు కదా, అన్ని వీడియోస్ చూడాలి. చూస్తేనే మనకి యూట్యూబ్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. సో మీరు వీడియోస్ చూడండి. రీసెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళే ఇస్తారు మనకి. సో ఎలా తెలుస్తాయి టెక్ ఛానల్స్ వాళ్ళకి? టెక్ ఛానల్స్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? యూట్యూబ్ ఏమో వాళ్ళ దగ్గరికి ఏమో వచ్చి చెప్పదు, ఎక్కడా కూడా మెన్షన్ చేయదు. ఎలా తెలుస్తాయి? అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా టెక్ ఛానల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అవుతే అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఫాలో అవుతూ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మటుకు పెట్టుకుంటూ ఉండండి. మన తెలుగు టెక్ ఛానల్స్లో బాగా ఇన్ఫర్మేషన్ బాగా తెలిసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది, అందరూ ఉండరు కాదు, టెక్ ఛానల్ అయితే చాలా ఉన్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చేవాళ్ళు కొంతమందే ఉన్నారన్నమాట. ఎవరు బాగా ఇస్తున్నారు, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని వీడియోస్ చూసి మీరు వాళ్ళని ఫాలో చేయండి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మనం ఏదైనా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఆ పాస్వర్డ్ మర్చిపోయి పోయిన ఛానల్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. చాలా బాధపడ్డారు పాపం. ఏ పాస్వర్డ్ మనకే తెలుస్తుంది. అది ఆ పాస్వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ అనేది అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ ఇవ్వకూడదు. యూట్యూబ్ ఛానల్కి ఒక సెపరేట్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి మొత్తం అన్నిటికి ఒకే పాస్వర్డ్ ఇస్తే ఛానల్ అనేది పోతుంది అన్నమాట. అలా పోయినవి చాలా ఉన్నాయండి. నా దృష్టిలో అయితే చాలా ఉన్నాయి. నేను చూసిన వాటిలో ఎన్ని ఛానల్ చూసానో ఈ మధ్యకాలంలో. మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టారంటే అది ఎప్పటికప్పుడు లాగిన్ చేస్తూ లాగౌట్ చేస్తూ ఉండండి. అలా చేశారంటే ఎప్పటికీ మర్చిపోరన్నమాట, గుర్తుంటూ ఉంటుంది. చాలామంది ఒకసారి ఇచ్చేసి పాస్వర్డ్ ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోరు. అలాంటివి గమ్మున మర్చిపోతూ ఉంటాం. చాలా రకాలు ఉంటాయి కదా, మన బుర్రలో అలా తిరుగుతూ ఉంటాయి. పాస్వర్డే గుర్తుంచుకోవాలనేది ఉండదు. ఎప్పటికప్పుడు లాగిన్ చేసుకోవాలి, లాగౌట్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటే మన పాస్వర్డ్ ఎప్పటికీ మర్చిపోమన్నమాట. అప్పుడు గుర్తుంటుంది. లేకపోతే మనం ఎక్కడన్నా పాస్వర్డ్ని నోట్ చేసి పెట్టుకోవాలి అన్నమాట. పాస్వర్డ్ మర్చిపోవటం అనేది. ఇప్పుడు ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మనం ఒక ఛానల్ రన్ చేస్తూ ఉంటాం. ఆ రన్ చేస్తున్నప్పుడు అందులో వ్యూస్ అనేది రావట్లేదు. మనం వీడియోస్ అవి చేస్తున్నాం, ఎన్ని అప్లోడ్ చేస్తున్నా కానీ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనుకో. వేరే వాళ్ళు ఏదైనా సలహా ఇస్తారు, ఇంకో ఛానల్ స్టార్ట్ చేయి, ఒక్కొక్కరు 2 ఛానల్స్ అది ఉన్నాయి కదా, ఇంకొకటి స్టార్ట్ చేయి, దీనికి ఎలాగా రావట్లేదు కదా. ఇందులో వీడియోస్ అన్నీ మళ్ళీ తీసుకెళ్ళి అందులో పెడతారు, ఆ ఛానల్స్లో పెడతారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఒక ఛానల్లో ఉన్నది 2 ఛానళ్ళు మీయే కదా. మీ అయినప్పుడు ఇందులో వీడియోని అందులో ఎలా పెడతారు? దానికి దీనికి సంబంధం లేకుండా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టిన ఛానల్స్ పోయినవి కూడా చాలా ఉన్నాయి. ఈ చిన్న మిస్టేక్స్ మాట అందరికీ తెలిసినయే, తెలిసి తెలియక చేస్తున్న తప్పులు మాట. చాలా చిన్న మిస్టేక్ వల్ల ఛానల్స్ పోతున్నాయి. ఎప్పుడు కూడా 2 పాస్వర్డ్లు, 2 ఐడీలు, 2 ఛానల్స్ ఉన్నప్పుడు ఒకే దాంట్లో వీడియో 2 ఛానల్స్లో పోస్ట్ చేయకూడదు. దానికి దీనికి డిఫరెంట్ ఉండాలి. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉండాలన్నమాట వీడియోస్. అందులో పెట్టేస్తే రీయూజ్డ్ వస్తుంది. మొత్తం ఛానల్ లేకుండా పోతాయి. 2 ఛానల్లో పోతాయి, ఒకటే కాదు 2 ఛానల్లో కూడా లేకుండా పోతాయి అన్నమాట. అలా కూడా జరిగినవి ఉన్నాయి. మొత్తం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎవరెవరు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు అనేది మొత్తం అంతా వీడియోలో చెప్పానండి. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన మిస్టేక్స్ అవి చేయకుండా ఛానల్ని బాగా రన్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత మటుకు చెప్పడానికి ట్రై చేస్తాను అన్నమాట. వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, బాయ్.